వైఎస్ షర్మిలారెడ్డి ఆరోగ్యంగా ఉండాలని చెంగాళమ్మ గుడిలో ప్రత్యేక పూజలు. 108 టెంకాయలతో మొక్కులు తీర్చుకున్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి ఆరోగ్యం మెరుగుపడాలని తిరుపతి జిల్లా డీసీసీ ప్రధాన కార్యదర్శి గండవరం రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి దేవస్థానం నందు కాంగ్రెస్ పార్టీ నాయకులు చెంగాళమ్మ పరమేశ్వరిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం వైఎస్ షర్మిలారెడ్డితోనే సాధ్యమవుతుందని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2029 ఎన్నికలలో విజయఢంకా మోగించడం తథ్యమని, భారతదేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ప్రమాణ స్వీకారం చేస్తారని కాంగ్రెస్ పార్టీ తిరుపతి జిల్లా అధ్యక్షులు బాలగురువం బాబు జోస్యం చెప్పారు. భారతదేశంలో ఎన్డీఏ సర్కార్ పేపర్ లీకేజీలు, రామమందిరం కుంభకోణాలు, దోచుకో దాచుకో అనే నినాదంతో పరిపాలన సాగిస్తూ ఉన్నారని తెలిపారు. పై కార్యక్రమంలో తిరుపతి జిల్లా వైస్ ప్రెసిడెంట్ కరీముల్లా, జిల్లా ఎస్సీ సెల్ ప్రెసిడెంట్ కన్నంభాకం హరికృష్ణ, జిల్లా నాయకులు సుధాకర్ యాదవ్, సూళ్లూరుపేట నియోజకవర్గ ఇన్ఛార్జి మావుడూరు వెంకటాచలపతి, దయ్యాల కిరణ్, సూళ్లూరుపేట టౌన్ ప్రెసిడెంట్ సునీల్ రెడ్డి, మహిళా అధ్యక్షురాలు శ్వేత, తడమండల అధ్యక్షుడు భాస్కర్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ మహేంద్ర, జిల్లా ఓబీసీ అధ్యక్షులు బాలరాజు, శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ తపాలా దామోదర్ రెడ్డి, మండల అధ్యక్షులు సురేందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ రాష్ట్రానికి అభివృద్ధి పదంలో నడిపించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా పనిచేసి కొన్ని కోట్ల మందికి ఆరాధ్య దైవంగా పేరు పొందినటువంటి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయురాలు, తన కూతురు, తన బిడ్డ ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలుగా పగ్గాలు చేపట్టి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తూ కాంగ్రెస్ పార్టీని ఎదుటి పార్టీలకి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నటువంటి మా యొక్క ప్రియతమ నాయకురాలు వైఎస్ షర్మిలారెడ్డి గారు అనారోగ్యంతో ఉన్నారని మా యొక్క నాయకులు, లీడర్లు, కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా చాలా బాధాకరం వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఆమె గురించి చెప్పుకోవాలంటే ఒక సాధారణమైన విషయం కాదు. గుండె ధైర్యంలో వైఎస్ షర్మిలారెడ్డి గారికి మించినటువంటి వాళ్ళు లేరని చెప్పుకోవడంలో అతిశయోక్తి లేదు. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి పెట్టినప్పుడు కొన్ని వేల కిలోమీటర్ల పాదయాత్ర చేసి ఆమె యొక్క మొండి పట్టుదల వల్ల ఆయన జైల్లో ఉన్నా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నిలబెట్టినటువంటి ఘనత ఎవరికైనా ఉందంటే అది జగన్మోహన్ రెడ్డిది కాదు, వైఎస్ షర్మిలారెడ్డి గారిది. అయితే పేద ప్రజలకు అన్యాయం చేస్తున్నారని, అభివృద్ధి పాలనలో కుంటుపడిపోయిందని, ఈ రాష్ట్రం నాశనం అయిపోయిందని, వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి చెడ్డ పేరు వస్తుందని, ఆయన కడుపులో పుట్టినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వెనకబడిపోతున్నారని చెప్పి ఆమె బాధపడి వాళ్ళ తండ్రి ఉన్నటువంటి అదే బాటలోనే కాంగ్రెస్ పార్టీలో మళ్ళీ పగ్గాలు చేపట్టడం జరిగింది. ఆమె పగ్గాలు చేపట్టిన తర్వాత ప్రతి ఒక్క నాయకుడికి, ప్రతి ఒక్క కార్యకర్తకి, ప్రతి లీడర్లకి చేదోడు వాదోడుగా ఉండి కాంగ్రెస్ పార్టీని బలోపేతం పరిచేటటువంటి దిశగా ముందుకు అడుగు వేస్తూ పోతుంది. అందుకనే ఆ తల్లికి బాగలేదనే ఉద్దేశం తెలిసిన తర్వాత మా నాయకులు కానీ, మా కార్యకర్తలు కానీ, మా జిల్లా లీడర్లు కానీ, రాష్ట్రమే కాదు దేశంలో కూడా ఎంతోమంది సరే బాధాకరం వ్యక్తం చేశారు. అందరూ కూడా దేవుళ్ళని, చర్చిలకి, గుళ్ళకి, మసీదులకి వాళ్ళ దేవుళ్ళని వెళ్ళి ప్రార్థనలు చేసుకొని ఒక మహానాయకురాలు మళ్ళీ తిరిగి రావాలి, ఈ రాష్ట్రం బాగుపడాలి, ఈ యొక్క రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి, రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలని అందరూ కూడా ఆకాంక్షిస్తున్నారు. అందువల్లే ఈ యొక్క సూళ్లూరుపేట ఒక ఆరాధ్య దైవము, అదే కాకుండా ఈ సూళ్లూరుపేటలో చరిత్ర సృష్టించినటువంటి అమ్మ చెంగాళమ్మ తల్లి యొక్క ఆశీర్వాదం వైఎస్ షర్మిలారెడ్డి గారికి ఉండి ఆమె మళ్ళీ తిరిగి ఆరోగ్యాలతో తిరిగి బయట రావాలని, ప్రజల ముందు మళ్ళీ ఆమె లీడర్గా ఎదుగుతూ అనేక మందికి సేవలు చేయాలని మేము మనస్ఫూర్తిగా ఆ తల్లిని కోరుకుంటున్నాం. ఆ తల్లి ఆశీర్వాదం వైఎస్ షర్మిలారెడ్డి గారికి మా అక్కకు ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఎప్పుడో బీజేపీ